సత్యదేవ్, నువ్వు అసలు ఈ సినిమాకి హీరోనే కాదు. ఈ సినిమాలో నువ్వు రావ్ బహదూర్. ఎలా తెలుసా? పల్లెటూరులో అమ్మోరు పడుతుంది చూడు ఒకరికి, అప్పుడు ఆవిడ మన అత్త అక్క చెల్లి తల్లి కాదు, ఆవిడ అమ్మోరే ఆ రోజు. అలాగే ఈరోజు నేను సినిమా చూసినంతసేపు నువ్వు అసలు సత్యదేవే కాదు, నువ్వు రావ్ బహదూరే. ఏమన్నా యాక్టింగ్ ఆ బ్రో, అది అది అసలు యాక్టింగ్ అంటారా దాన్ని? అది ఆ లెవెల్ దాటిపోయింది నీది. అసలు అది యాక్టింగే కాదు బా. దాని అమ్మ మొగుడు. నువ్వు చేసే తొత్తర పనులు, చిల్లర పనులు, వల్లర పనులు అవన్నీ ఫస్ట్ హాఫ్లో ఏం చేస్తావో సెకండ్ హాఫ్లో అవే చేస్తావు. ఫస్ట్ హాఫ్లో నవ్వుతూ అబ్బా ఏమన్నా చేశాడు అనుకుంటావు. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి అవే సీన్స్, అలాంటి సీన్సే గట్టిగా బుర్రకు పదును పెట్టే సీన్స్ అయ్యి. అస్సలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు బ్రో. కానీ నువ్వు ఎక్కడ నాకు నచ్చలేదంటే, ఫస్ట్ సీన్లోనే గ్లాస్ నిండా మందేసి మాట్లాడుతూ ఊగుతూ మందు అంతా పంపించావు బ్రో. అసలు మందు ఎందుకు వేసుకున్నావు? ఒక్క సొక్క అయినా తాగావా నువ్వు? అసలు దీని అంతటికీ మూల పురుషుడు, మీ వంశానికి మూల పురుషుడు ఆ మహా అన్న. నువ్వు ఎలా రాసావన్నా అది? ఆ స్టోరీ రాయడానికి నీకు ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? అసలు నువ్వు ముందు సైకలాజికల్గా నువ్వు ముందు డిస్టర్బ్ అయ్యి ఉంటావు ఈ రాయడానికి. బా ఏమన్నా స్టోరీ బ్రో. థ్యాంక్ యూ.